అందరికీ వందనాలండి. ఈ దినం మనము కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. దావీదు ఈ కీర్తనల ద్వారా మనకి ఏమి తెలియజేస్తున్నాడంటే దేవుని నామము ఎంత ప్రభావము కలది. అయితే ఆ నామ ప్రభావము మనము ఏ రకంగా ఆ ప్రభావం మన పక్షమును పనిచేస్తది, ఏ రకంగా మనము ఆ ప్రభావమును మన జీవితంలో వాడుకొనగలము అన్నది మనము ఈ కీర్తన గ్రంథం ఈ అధ్యాయం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే మొదటి వచనంలో యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనుపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. అంటే భూమి అంతా కూడా దేవుని యొక్క మహిమతోనూ నామముతోనూ లేకపోతే ప్రభావముతోనూ నిండి ఉన్నదని దావీదు చెప్తున్నాడు. అయితే ఆ ప్రభావము దేవుడు మనకి ఎలాగిచ్చాడంటే 3-4 వచనాలు చూసుకున్నట్లయితే నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. ఇక్కడ మొదటి వచనములో దేవుడు చెప్పిన మహిమ ప్రభావములను మరి దేవుడు ఇక్కడ మనుషునికి ఒక కిరీటముగా ధరింప చేశాడని చెప్పేసి అంటున్నాడు. అంటే ఆ మహిమ ప్రభావములు మన పక్షముగా మన కొరకు మన నిమిత్తము పని చేయాల్సి ఉన్నవి. అయితే ఈ మహిమ ప్రభావములు మన పక్షముగా ఎలా పనిచేస్తాయి అన్నది మనము పరిశీలన చేద్దాం. 2వ వచనంలో నుంచి చూసినట్లయితే శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇక్కడ శత్రువుల నుండి రక్షణ. శత్రువులంటే మరి మన లోపలున్న శత్రువులై ఉండొచ్చు, బయట ఉన్న శత్రువులై ఉండొచ్చు. లోపలున్న శత్రువులు ఏంటంటే మరి మన హృదయంలో మనల్ని నిత్యము బలహీనమైన ఆలోచనలతో మన బలాన్ని మనల్ని కృంగతీసే నెగిటివ్ థింకింగ్ లేకపోతే నెగిటివ్ ప్యాటర్న్స్ అనే శత్రువు అయి ఉండొచ్చు. లేదా మన జీవితంలో నిజముగానే మన నాశనమును కోరుకునిచు మనకు వ్యతిరేకంగా పనిచేసే వేరే ఇతర మనుషులైన నిజమైన శత్రువులు కూడా అయి ఉండడానికి అవకాశం ఉంది. కానీ శత్రువు లోపలి వాడైనా లేకపోతే మన జీవితంలో ఉండే బయట శత్రువు అయినా కూడా మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అంటే మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆయన మహిమ మన పక్షంగా పనిచేస్తుంది అంటున్నాడు. అంటే ఒక దుర్గము లాగా లేకపోతే ఒక కోట లాగా మరి ఆయనను మహిమ పరిచినప్పుడు మరి ఆ మహిమ మన పక్షంగా పనిచేస్తుందని చెప్పేసి అంటున్నాడు. అలాగే ఆయన మరి మనుషుల్ని మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు అని చెప్పిన తర్వాత మరి దేవుడు ఆశీర్వాదం గురించి కూడా మాట్లాడుతున్నాడు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అంటే దేవుడు తన మహిమ ప్రభావములను మనకి కిరీటముగా ధరింపచేసి వీటన్నిటినీ కూడా మన పాదముల కింద దేవుడు ఉంచాడని చెప్పి ఇక్కడ వాక్యం చెప్తుంది. అయితే అవి మన పాదముల కింద ఉన్నాయి అని అనుకుంటే అవి మనకి ఎట్లాగా లోబడతాయి, అవి మనము ఆజ్ఞాపించినట్టు గాని లేకపోతే మనం శాసించినట్లుగా అవి మరి మన కింద ఉండి ఎట్లా పనిచేస్తాయి అంటే చివరి వచనము 9వ వచనం మనం చూసినట్లయితే యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది అని మళ్ళా చెప్తున్నాడు. అంటే ప్రభావము మనకి ధరింప చేసినప్పటికీ, ప్రభావము మనకి కిరీటముగా ఉన్నప్పటికీ ఆ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన నామము నుంచి వచ్చింది. అంటే ఆయన నామమును మనము ఎరిగి ఉన్న వారమైతే, ఆయన నామమును మనము స్తుతించే వారమైతే, ఆయన నామము మీద మనకి సరైన విశ్వాసము నమ్మకము ఉన్నట్లయితే అప్పుడు మరి ఆ నామమునకు ఉన్న మహిమ ప్రభావములు మనకి కిరీటముగా ఉండి మన పక్షమున మనకు పనిచేస్తాయి, మన జీవితంలో పనిచేస్తాయి. అయితే దేవుని నామమును మనము ఎరిగిన వారమై ఉండాల. ఆయన నామమును ఎరిగిన వారం అంటే మరి వాక్యము ద్వారా, మరి వాక్యములో దేవుడు స్వస్థపరిచే దేవుడని, విడుదలనిచ్చే దేవుడని, జీవమునిచ్చే దేవుడని మరి రాయబడి ఉంది. ఇవన్నీ కూడా ఆయన నామములు. ఆయన నిన్న జీవమునిచ్చే దేవుడుగా ఉండి ఈ రోజు చావునిచ్చే దేవుడుగా లేడు. నిన్న మరి స్వస్థపరిచే దేవుడుగా ఉండి ఈవేళ మనకి అస్వస్థతనిచ్చే దేవుడుగా లేడు. కాబట్టి ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక ఆయన నామము ఎట్లాగైతే మారక ఉన్నదో అలాగే మరి ఆయన మహిమ ప్రభావము కూడా మారకుండా ఉంటది.
అయితే ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండే ఆయన నామమును మనము సంపూర్ణముగా మనము ఎరిగి ఉండాలంటే మనము ఆయన నామమును నిత్యము స్తుతించు వారమై ఉండాలి. ఆయన నామమును ఎప్పుడైతే మనం స్తుతిస్తామో ఆ నామముకున్న ప్రభావం అంటే ఆయన స్వస్థపరచు దేవుడు అన్న నామమును గనక మనము నిత్యము స్తుతించు వారమైతే ఆ నామము మరి ఈ కీర్తన ప్రకారము మరి ఆ నామము మనకి ఒక దుర్గముగా పనిచేస్తుంది, ఒక కోటలాగా పనిచేస్తుంది. అంటే మనకి ప్రతి అస్వస్థత నుంచి మన రక్షిస్తుంది, కొత్తగా ఎటువంటి అస్వస్థత కూడా రాకుండా మరి మనని కాపాడేదిగా ఉంటది. ఆ నామము మన పక్షాన పనిచేయాలంటే మనం స్తుతించే వారంగా ఉండాలి. అలాగా స్వస్థపరిచే నామమును మనం స్తుతించినప్పుడు మరి ఆ నామము మన పక్షమును పనిచేసి మన స్వస్థపరిచేదిగా ఉంటది. రక్షణని ఇచ్చు నామముని మనం స్తుతించినప్పుడు, ఆయన రక్షకుడు అని గుర్తెరిగి ఆయన రక్షణను మనం స్తుతించినప్పుడు, ఆయన గణపరిచినప్పుడు, మహిమపరిచినప్పుడు మరి ఆ రక్షణ మన జీవితంలో పనిచేసి అది మనకి ఒక దుర్గములాగా, ఒక కోటలాగా ఉండి మనల్ని రక్షించేదిగా ఉంటది. ఈ రకంగా మరి మనము ఆయన నామమును మనము స్తుతించి ఆయన నామము ప్రభావమును మనము పొందుకొనవచ్చు. ప్రతి దాని మీద మనము అధికారం కలిగి ఉండవచ్చు. నీ చేతి పనులన్నిటి మీద అతనికి అధికారం ఇచ్చి ఉన్నావు అంటే ఈ లోకంలో దేవుడు సృష్టించిన ప్రతిదీ ఆయన చేతి పనే. ఆ అన్నిటి మీద కూడా దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. దీనికోసము మనము ఆయన నామములను అన్నిటినీ ఎరగాల్సిన పని లేదు, గాని ఆయన నామము అన్ని నామముల కన్నా పై నామము అన్న నామమును మనం ఎరిగితే చాలు. మన యేసు నామము అన్ని నామముల కన్నా పై నామము. మరి యేసు నామము అంటే, యేసు నామము అంటే రక్షకుడు, అభిషిక్తుడు అను ఆయన నామమును మనము గుర్తెరిగి దానిని మనము పరిపూర్ణముగా స్తుతించి మహిమపరిచి ఘనపరిచినప్పుడు ఆ నామము మన జీవితంలో రక్షణ యోగ్యముగాను అలాగే మనకి ఒక కోటగాను పనిచేస్తది. అన్ని కూడా మనకి లోబడతాయి. కాబట్టి సహోదరులారా, మీరందరూ కూడా మరి ఆ నామమును గుర్తెరిగి ఆ నామమును మీరు పరిపూర్ణంగా నమ్మునట్లు మరి స్తుతించి మహిమపరిచి ఘనపరిచి ఆ నామము నిజముగా మీ జీవితంలో ఒక కిరీటముగా ఉండి మీ అధికారము కలిగిన జీవితము జీవించువారుగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి ఈ వాక్యం మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్.